సారి చెంచిపోతాడు. ఏ తొందరగా సరే సరే యా బిగ్ బాస్ లేదు ఏం లేదు మ్యాచ్ చూడరా వేరే సిక్స్ పట్టాడు చూడరా ఆపరా బాబు ఎప్పుడు పబ్జి పిచ్చే నువ్వు ఆపరా బాబు సెల్లులో ఎప్పుడు పబ్జి అని అంట ఎప్పుడు బెట్టింగ్ చేసుకుంటూ పబ్జి పిచ్చోడు ఇక్కడ బాబు క్రికెట్ పిచ్చోడు వచ్చాడా బాబు ఎప్పుడు బిగ్ బాస్ పిచ్చి నీకు ఎప్పుడు క్రికెట్ అనిపించి అదే కానీ పిచ్చి నీకు ఎప్పుడు బెట్టింగ్ వేసుకుంటూ క్రికెట్ చూస్తూ ముందు మా వీడు చూడు మ్యాచ్ రిమోట్ తీసుకున్నాడు చూడనివ్వట్లేదు రామ్మా నాది నాది రిమోట్ బిగ్ బాస్ లేదు క్రికెట్ లేదు ఇటువంటి ఆగమ్మా ఉందా నాకు సీరియల్ వస్తుంది నేను సీరియల్ చూడాలి టీవీలో పెట్టు బాబు స్టార్ట్ అయింది ఇప్పుడు ఏడుపు మీద ఏడుపులు మన కోసం ఏడిస్తే మనం ఎందుకు తింటుంటాం రా బిందు పట్టాల్సి వచ్చిందేమో ఏంటి రే అమ్మాయి ఏంట్రా ఏ అమ్మాయి ఏంట్రా రే సీరియలా ఏంటమ్మా నువ్వు ఫస్ట్ గారు సీరియల్ చూడొద్దంటే సీరియల్ పెట్టుకున్నా ఏడుస్తున్నావు వచ్చాడండి నీకేం తెలియదు నువ్వు గవ్వకుండా అయినా మా వట్ల కష్టాలు నీకేం తెలుసు నువ్వు వెళ్ళి బైబుల్ చదువుకోపో వెళ్ళు నువ్వు వెళ్ళి బైబుల్ చదువుకోపోరా సర్లే ఏంటో అసలు నాకంటే ముందే బాప్తిజం తీసుకున్నారు ఇంకా మారలేదు ఎప్పుడు మారుతారో ఏంటో యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అమ్మ నేను ప్రాజెక్ట్ వెళ్తున్నాను మీరు కూడా సీరియల్ ఆపి త్వరగా రండి త్వరగా ప్రార్థన రండి లేకపోతే పాస్టర్ గారు వాక్యంలో
చిన్న వాక్యం చెప్పుకుంటా. అసలే నేను ఆ సీరియల్ చూడలేదు, అది ఏమైందో ఏమో, అది విషయం తాగిందో ఏమో, అసలే టెన్షన్ గా ఉంది. అమ్మాయి చూసావా సీరియల్? ఏమో అంటే నేను చూడలేదు, బాగుందని ముందే వచ్చేసాను. అయ్యో అదొక్క మీరు చూసి రావాల్సింది కదా. కీర్తనలు 1 గంట 1 నుంచి చదువుకున్నాం. దృష్టిలో ఆలోచన చెప్పనన్నాడు. ఒక పాపను మాట్లాడుతున్నాడు. అపవాసులు కూర్చుంటే చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించును. చాలా మంది ఇంటి దగ్గర ఒకలాగా, చర్చిలో ఒకలాగా మారుతారు. ఇంటికి వెళ్తే చాలు మోసులు పిల్ల మారిపోతారు. అదే చర్చికి వస్తే ఎక్కలేని భర్త అంతా వచ్చింది. అశోభ్రం శోభ్రం అని చెప్పి ఏసైని వేడుకుంటారు. కానీ ఇంటికి వెళ్తే చాలు ఎలా ఎలా అంటే అలా మారిపోతారు. సినిమాలని, సెల్ ఫోన్లని, గేమ్లని, సీరియల్స్ అని అన్ని చూస్తారు. క్రికెట్ అని అన్ని చూస్తారు. కానీ ఆదివారం వస్తే చాలు బయట ఎక్కడుంది ఎక్కడుందని అన్ని దేవుడాడుకుంటా ఉంటారు. దాని పట్టి దుమ్ము దూరి మొత్తం దురుపుతారు. కానీ మనకు ఇప్పుడు బైబిల్ చెప్తుంది ఏంటంటే ఇలా చేసే వాళ్ళందరినీ వేస్తాము అని అంటారు. ఏంటమ్మా డబ్బుగా ఉన్నాం? సరేలే తర్వాత మాట్లాడుతున్నాం, కానీ నేను ఎందుకు గమనించలేదు? ఏంటంటే ఇప్పుడే కదండి పాస్టర్ గారు వాగ్దానం చెప్పారు. ఏంటమ్మా నువ్వు ఇప్పుడే కదా పాస్టర్ గారు మన గురించి సీరియల్ చూస్తున్నారని వాక్యంలో చెప్పారు, ఇంకా మారలేదేంటమ్మా? నాకే సిగ్గుగా ఉంది, నీకు సిగ్గుగా లేదా? అవునమ్మా. నిజమేనా అండి? మనం చాలా బాప్టిజం తీసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది. పాస్టర్ గారు మన గురించి రోజు వస్తుంది, ప్రతి వారం మనకు చర్చికి రాకపోతే ఎందుకు వస్తారా అనుకుంటాం. కానీ దేవుడి వాక్యాన్ని ఉచితంగా చెప్తుంది.